మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపు నుంచి మాట్లాడుతున్నాం. మేము విజయవాడ అర్బన్ సమగ్ర శిక్ష వర్కర్స్. మేము 12 సంవత్సరాల నుంచి ఈ యొక్క పోస్టుల్లో మేము మా విధులు నిర్వహిస్తున్నాము. ఈ మధ్యకాలంలో మాకు ఎటువంటి వేతన పెంపు లేదు, ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మా మెయిన్ డిమాండ్లు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇస్తున్నాము అంటున్నారు కానీ అందులో మా ప్రాజెక్ట్ని కలపట్లేదు. సమగ్ర శిక్ష అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి మా ఉద్యోగులకు కూడా మీరు అన్ని సమానమైన న్యాయాన్ని మాకు కూడా వర్తింపచేయండి. సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని మాకు ఇప్పటివరకు అమలు చేయలేదు. మాకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా ప్రాజెక్ట్లో ఉన్న మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చెయ్యాలి. మాకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. వేతనంతో కూడినటువంటి చైల్డ్ కేర్ లీవులు కానీ మెడికల్ లీవులు కానీ మంజూరు చేయాలి. ఉద్యోగ విరమణ వయసు మాకు కూడా 62 సంవత్సరాల వరకు మాకు కూడా ఉండేట్లు చేయండి. మెయిన్గా ఈ ఉద్యోగం చేస్తూ అనేక రీతులుగా మరణించిన వారు ఉన్నారు. ఉద్యోగ విధుల్లో భాగంగా మరణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కారుణ్య నియామకాలని చేపట్టండి. ఇవి మా మెయిన్ డిమాండ్స్ అండి. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఇవన్నీ మీరు కల్పిస్తారని మేము ఆశిస్తూ ఈరోజు 7వ రోజు మేము ధర్నా కూర్చున్నాము. ఇది నిరవధిక ధర్నాగా చేస్తాము. మేము మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ లేము. మీరిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చమని పై అధికారుల వరకు దీన్ని తీసుకువెళ్ళాలని మేము మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నామండి.